మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. ఒక నిమిషం ఆగండి నుమన్ గారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, సో ఇందాక మరి నుమన్ గారి మాటలు కూడా వినడం అయితే జరిగింది. అసలు 11 ఏళ్లలో మీకెక్కడ చిత్తశుద్ధి ఉంది, బీసీని సీఎం చేస్తామన్న మీరు ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ రోజు బంద్ ఉందో మీరు అక్కడ పార్టిసిపేట్ చేయడం అన్ని కపట ప్రేమ అన్న మాటలు కూడా మీ పైన వస్తున్నాయి. కాబట్టి ఏంటి అసలు బీఆర్ఎస్ లైన్ ఏంటి ఈ రోజు? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే అండి, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీ డిక్లరేషన్ అన్నారు, లేకపోతే మహిళలకు చాలా వాళ్ళ శాంతాడంత లిస్ట్ ఉంది. 6 గ్యారంటీలు, 420 హామీలు, అవన్నీ వాళ్ళకి తెలుసు. మేము ఇవ్వలేము, మాకు సాధ్యం కాదు అనేటువంటిది తెలుసు. అయినా కూడా ప్రజలను నమ్మించడానికి, ప్రజలను మోసం చేయడానికి, ఓట్లు దండుకోవడానికి, అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మర్చిపోయారు కామారెడ్డి డిక్లరేషన్. ప్రతిపక్ష పార్టీగా కామారెడ్డి డిక్లరేషన్ పైన మేము నిత్యం వాళ్ళ వెంట పడితే తప్పుల తడక, అడావుడిగా, అసంపూర్తిగా, శాస్త్రీయత లేనటువంటి ఒక కులగణననో జనగణననో ఒకటి చేసింది. తర్వాత డెడికేషన్ కమిషన్ వేయాలంటే ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ వేసింది వెంకటేశం గారితో. డెడికేషన్ కమిషన్ వేసిండ్రు. వాళ్ళకి తెలుసు ఇది చాలా మంది మాట్లాడుతున్నారు. బీసీలకు 50% ఉంటే బీసీలకు 50% ఉండాలి, క్యాప్ ఉండకూడదు, క్యాప్ ని ఉండకుండా చేసేటువంటి ఆస్కారం కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ లో చట్టం చేస్తే అవుతుంది అని అందరికి తెలుసు. క్యాప్ విధించింది సుప్రీంకోర్టే. తమిళనాడులో 67% రిజర్వేషన్ అమలు అవుతుంది. వెరీ క్లియర్ గా కేటగిరీగా ఇచ్చారు. ఎంబీసీలను బీసీలలో ఎవరికి ఎంత ఇవ్వాలి, వెనుకబడిన వర్గాలు ఎవరికి ఎంత ఇవ్వాలి అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. అట్లనే తెలంగాణలో కూడా అంత స్థాయిలో జరగలేదు. తూతూ మంత్రంగా చేసిండ్రు. దానికి శాస్త్రీయత లేదు, అది పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు, అది డిక్లేర్ చేయలేదు ఎవరెంత అనేటువంటిది. వాళ్ళకు ఒక భయం, మేము చేసింది కరెక్ట్ కాదు అనేటువంటిది. ఇంకొకటి, దీన్ని దాటి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్తా అన్నారు ఆ ప్రధానమంత్రి గారు, అట్లనే రాష్ట్రపతి గారు మాకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఇవన్నీ మాకు తెలియక కాదు, ఇది జరగదు అని తెలిసే 50% క్యాప్ అనుగుణంగా 10 సంవత్సరాలలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నిరాటంకంగా ప్రజాపాలన ఏదైతే ప్రజలకు అంటే పల్లె పట్టణ ప్రగతి కోసం మేము స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది మిత్రులు గుర్తెరగాలి. 10 సంవత్సరాలలో ఏం చేసింది అంటే 2 సంవత్సరాల 2 నెలల్లో 2,40,40 కోట్ల అప్పు చేయలేము. మేము అందమైన సెక్రటరియట్ ను, అందమైన కంట్రోల్ రూమ్ ను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను, తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథను, మిషన్ శ్రీనివాస్ గారు ఇక్కడ అంశం ఏంటంటే కూడా బీసీలకు 42% రిజర్వేషన్ బీఆర్ఎస్ సీరియస్ గా లేదు. మీరు గత 11 ఏళ్లలో ఎప్పుడు కూడా సీరియస్ గా ముందడుగు వేయలేరు. కనీసం మేము వచ్చాకన్నా వాళ్ళకి సీరియస్ గా ముందుకెళ్తున్నామని అంటున్నారు. వాళ్ళ పనికిమాలిన సీరియస్నెస్ వల్ల ఇవాళ లేనిపోని సీరియస్నెస్ అని మీరు ఎట్లా మాట్లాడతారండి? 10 సంవత్సరాలు క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయలేదని అడుగుతున్నా. మీకు టైం దొరకలేదా? మీకు ప్రభుత్వ యంత్రాంగం లేదా? మీరు ప్రామిస్ చేసిందా చేయలేదా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పిండా చెప్పలేదా? ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి చెప్పిండా చెప్పలేదా? క్యాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పిండా చెప్పలేదా? చేసిండా? ఈ రోజున లెక్క తేల్చిండా? మొత్తం మీ తెలివి తక్కువ వ్యవహారం వల్ల తెలంగాణ మీదకి ఒక బలమైన తెలంగాణ బీసీ సమాజం మీదకి ఒక బలమైన బంతిని విసిరితే అది మీ ప్రభుత్వం మీదకే కొడుతుంది. మాగా అయ్యేది మీ చేతగాని మీ తెలివి తక్కువ నమస్కారం. మీ విఘ్నతకి దండం పెడతా. నేను డిస్కషన్ జరుగుతుంది, ఒక ప్రామిస్ మీద డిస్కషన్ జరుగుతుందంటే దానిని మీరు అప్రిషియేట్ చేయాలా? దానిని మీరు అప్రిషియేట్ చేయకుండా బంతి మాకు వచ్చి దక్కుతుంది, బంతి మీకు దక్కుతుంది. దిస్ ఈజ్ వాట్ యు ఆల్ వాంట్. మీకు పొలిటికల్ గేమ్, మీకు రాజకీయ లబ్ధి కావాలా? మీకు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాండి, మేము మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయొద్దండి. ఓకే చెప్పండి, పాయింట్ కి రండి. మేము ఏమంటున్నామంటే అవగాహన రాహిత్యమైనటువంటి పనులతోని అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనను అందించేటువంటి క్రమంలో భాగంగా ప్రజలను
విస్మయానికి మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతుంటే కులగణన, బీహార్ ఎన్నికలు జరుగుతుంటే జీవో నెంబర్ 9 తీసుకొచ్చి దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ దేవాలే, జాతీయ స్థాయిలో రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు కుతంత్రాలకు తెరదీసి తెలంగాణను ఒక ప్రయోగశాలగా చేసి తెలంగాణ బీసీలను అయోమయానికి గురి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చినటువంటి ప్రయత్నము ఇది. ఓన్లీ 50% క్యాప్ ఎత్తివేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రయత్నం. బీసీలు మిత్రులు ఎవరు కూడా దీన్ని ఎవరు అడ్డుకున్నా కూడా ఇది చట్టబద్ధంగా 50% పెంచగలిగే శక్తి ఉంది. ఆర్టికల్ 9 లో చేర్చాలి. మేము ప్రతి సందర్భంలో చెప్తున్నాం. ఏదైతే తమిళనాడు దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు వినండి సార్, షెడ్యూల్ 9 గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడతారండి? మీరు ఒక నిమిషం నాలెడ్జ్ కి దండం పెడతా సార్. నేను మీకు ఇక నేను మీకు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ పాయింట్ కు రండి దయచేసి. నేనేమంటున్నాండి, తెలిస్తే వినాలి. తప్పు ఎప్పుడైనా తెలియకుండా తప్పు దొరికితే డెఫినెట్ గా విల్ టేక్ బ్యాక్. తప్పండి, అది దొరలట్లేండి. అన్ని అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద తెలంగాణలో పాజిబుల్ కాదు. అయినా మీరు తీసుకొచ్చినటువంటి తలాతోక లేనటువంటి పనులకు మీరు మిగతా రాజకీయ పార్టీలను అబాస్పాలు చేయాలని చేసినటువంటి ప్రయత్నంలో బీజేపీ గాని బీఆర్ఎస్ గాని శాసనసభ లోపల గాని శాసనసభ వెలుపల గాని బీసీలకు సంపూర్ణ స్థాయి ఒక నిమిషం అండి. శేషు గారు ఒకటే మాట మేడం, నేను ఒక మాట చెప్తా. చెప్పండి. ఈ రోజు దేశవ్యాప్తంగా బీసీలకు అనుగుణంగా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి, అది బంద్ అయినా తీర్మానమైన అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చి జాతీయ స్థాయిలో దీనికి ఒక గుర్తింపు వచ్చే విధంగా రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీలకు సహకరిస్తున్నాయి అనేటువంటి